రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హలో ఆల్, వెల్కమ్ టు యాక్టివ్. నేను మీ కౌసల్య. జనరల్గా మనం ఆర్ట్స్ చూస్తూ ఉంటాం, లైక్ పెయింటింగ్స్ అని, స్కెచెస్ అని, పెన్సిల్ ఆర్ట్స్ చూస్తూ ఉంటాం. డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ అయితే మనం చూస్తూనే ఉంటాం కదా. ఈ మధ్య అయితే నేను కొత్తగా బ్లడ్ ఆర్ట్ అనేది వింటున్నాను. సో ఇప్పుడు మనతో పాటు బ్లడ్ ఆర్ట్ వేసే ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి అసలు ఏంటి బ్లడ్ ఆర్ట్, అసలు బ్లడ్ ఆర్ట్ అనగానే అమ్మో ఎంత రక్తం ఇవ్వాలా అని అనుకుంటూ ఉంటారు. సో కంప్లీట్గా ఈ పర్టికులర్ బ్లడ్ ఆర్ట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు అనిల్, తనతో మాట్లాడదాం. నమస్తే అనిల్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. యా, సో యాక్చువల్‌గా బ్లడ్ ఆర్ట్ ఈ మధ్య స్టార్ట్ చేశా. అంతకుముందు నేను జనరల్ అవును, నేను కూడా బాగా వింటున్నాను. అసలు ఏంటి బ్లడ్ ఆర్ట్? బేసిక్గా మనం అన్ని పెన్సిల్ ఆర్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం, అందరు స్కెచెస్ వేస్తూ ఉంటారు, మనల్ని కూర్చోపెట్టి స్కెచెస్ వేస్తూ ఉంటారు. అసలు బ్లడ్ ఆర్ట్ అనేది నేను కొత్తగా వింటున్నాను. ఈ మధ్య కాలంలో కొంచెం పాపులర్ అయిందని అనుకోవచ్చు. అవునవును. ఈ మధ్య సో చాలా పాపులర్. అసలు ఏంటి బ్లడ్ ఆర్ట్? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్లడ్ ఆర్ట్ అనేది? నేను జనరల్‌గా ముందు అందరిలానే ఆర్టిస్ట్ లాగానే నేను పెన్సిల్ స్కెచెస్ వేసేవాడిని. సో నా ఈ ఆర్ట్స్ లైఫ్ స్టార్ట్ అయింది బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో. అంతకుముందు మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా చాలా మా తాతలు అందరూ లైక్ మాది కుమ్మరి కులం. సో కుండలు చేసేవాళ్ళు. సో మా బ్లడ్‌లోనే ఆర్ట్స్ అనేది ఉంది. సో అట్లా మా డ్యాడీ చేసేవారు. యాహ్! అలా ఉంది. సో మా పేరెంట్స్‌లో మా ఫాదర్ చేసేవాడు. సో అక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వాళ్ళు ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు హైదరాబాద్‌కి ఊర్లోంచి. సో ఇక్కడికొచ్చాక మా డ్యాడీ ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు నేర్పించేవాడు. అట్లా ఆర్ట్స్ పైన ఇష్టం చిన్నప్పటి నుంచే పెరిగింది. బట్ 10థ్‌కి వచ్చేసరికి తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నాది. సో అప్పటి వరకు నార్మల్‌గా చేసేవాడిని. సడన్ షిఫ్ట్ అయింది నాకు ఇంటర్మీడియేట్‌లో ఇంగ్లీష్ మీడియంకి. అప్పుడు కొంచెం హార్డ్ అయింది. సో అప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్‌గా ఆర్ట్స్ ఆపేసా. ఆర్ట్స్ ఆపేసి దాని తర్వాత ఇది ఇంగ్లీష్ మీడియంలో కొంచెం చదివి పాస్ అయిపోయా. అది అయిపోయాక బీటెక్ స్టార్టింగ్‌లో నాకు అనిపించింది మళ్ళీ అరే నాకు ఇష్టం ఉంది కదా ఆర్ట్స్‌లో అన్నట్టు కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూసి మనకంటూ ఒక జీల్ ఉండాలి, ఏదో సాధించాలి ఏదో ఒకటి అన్నట్టు. సంథింగ్ మనకు పర్టికులర్‌గా ఒక ఒక యూనిక్ దాంట్లో నేమ్ స్కిల్ ఉండాలి ఉండాలి. వాటిలో. ఇప్పుడు అందరిలా జాబ్స్ చేసి అలా ఉండొద్దు. యూనిక్ నేమ్ ఉండాలన్నట్టుగా ఆర్ట్స్ మళ్ళీ స్టార్ట్ చేశా బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో. సో 1 ఇయర్ పాటు నేను కాలేజ్ అయిపోయాక ఇంటికొచ్చి ఓన్లీ డ్రాయింగ్స్ వేసి కొంచెం పర్ఫెక్షన్ వచ్చాక కాలేజ్‌లో ఉన్న వాళ్ళే అడగడం, ఫ్రెండ్స్ అడగడం, వాళ్ళకి చేసేయడం అలా కమిషన్ వర్క్ స్టార్ట్ చేశా బీటెక్ సెకండ్ ఇయర్‌లో. సో బీటెక్ కంప్లీట్ చేసారా అయితే బీటెక్? యాహ్! కంప్లీట్ అయిపోయింది. ఓహో! ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇక్కడ కంప్లీట్‌లీ ఇంకా క్రియేటివ్ ఫామ్‌లో ఇంకా దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చా? సో దూసుకెళ్ళాం. ఇప్పుడు మీరే అన్నారు కదా కొంచెం బిజీగా ఉన్నాను. ఎట్లుంది అసలు బ్లడ్ ఆర్ట్ అనేది ఇప్పుడు కమర్షియల్‌గా చూసుకున్నా ఏ విధంగా ఉంది? కమర్షియల్‌గా అయితే బ్లడ్ ఆర్ట్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. నేను స్టార్ట్ చేసి 2 మంత్స్ అయితుంది. జస్ట్ 2 మంత్సే. అది ఎట్లా అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ బౌన్స్ వచ్చింది నాకు. ఎలా అంటే నేను ఇట్లా బీటెక్ సెకండ్ ఇయర్‌లో కమిషన్ వర్క్స్ చేశా కదా! అవునవును. పెన్సిల్ స్కెచెస్. యాహ్! యాహ్! అప్పుడు నేను మైక్రో ఆర్ట్స్ కూడా స్టార్ట్ చేశా. పెన్సిల్ పైన నేమ్ కార్వింగ్ చేయడం గానీ, అవి స్టార్ట్ చేశా. సో వాటిల్లో కొంచెం ఇన్‌కమ్ వచ్చేది. బట్ ఎక్కడ చూసుకున్నా మంత్లీ ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ లాగా వచ్చేది కాదు. ఎప్పుడో 1 మంత్ మంచిగుంటే 1 మంత్ తక్కువ వచ్చేది. సో అదే సిట్యుయేషన్స్‌లో కరోనా వచ్చింది. ఓహ్! కరోనా వల్ల 1 ఇయర్ కంప్లీట్ డౌన్. అసలు ఏం చేయలేదు. అట్లా 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్ట్స్ చేద్దామన్నా అది అది లేకపోయింది. అంటే గ్యాప్ వచ్చింది అన్నట్టు ఉండే. అయినా సరే కొంచెం ఒక స్టెప్ ఏసి ఒక స్టూడియో పెట్టా 2022లోనే మా ఫ్రెండ్‌తో కలిసి కొలాబరేషన్‌లో చిన్న స్టూడియో ఏం లాగా పెట్టుకున్నా. స్టూడియో అది? ఓన్లీ పెన్సిల్ ఆర్ట్స్ అండ్ మైక్రో ఆర్ట్స్ చేస్తా అన్నట్టు. ఆహా! సో ఓకే. దానికి ఆర్డర్స్ రావాలి గదా! ఆర్డర్స్ అవునవును. వస్తేనే స్టూడియో నడుస్తది. మనకి మిగులుతది. సో దానికోసం సెలబ్రిటీస్‌ని మీట్ అయ్యా. లైక్ సోనూ సూద్‌కి నా ఆర్ట్ ఇచ్చేసి అంటే అలా పెన్సిల్ ఆర్టా అది? పెన్సిల్ ఆర్ట్ స్కెచ్ ఓకే. చేశాను. ఓకే. మైక్రో ఆర్ట్ చేశాను. అలా సోనూ సూద్‌కి మీట్ అయ్యాను. ఇంకా మన అనుపమ హీరోయిన్ అలా సెలబ్రిటీస్‌కి మీట్ అయ్యి ప్రమోషన్ లాగా కొంచెం చాలా చేశా. అంతా చేసి అంతా 24/7 వర్క్ చేసినా నాకు లైక్ ఎలా అంటే 15,000-20,000 కన్నా ఎక్కువ వచ్చేది కాదు అప్పట్లో. మంత్‌కి. మంత్లీ. సో ఎంత చేసినా ఇది జస్ట్ బతకడానికే సరిపోతుంది మనకి. నాకేమో పెద్ద పెద్ద కలలు ఎదగాలి అన్నట్టు ఉండే. సో అప్పుడు ఇంక ఆపేయాల్సొచ్చింది. ఒక 4 మంత్స్ అట్లా స్టూడియో రన్ చేసి అది ఆపేసి ఇంక కంప్లీట్ గ్యాప్. నో ఫ్రెండ్స్, నథింగ్ అన్నిటికి ఆపేసి అప్పుడు మార్కెటింగ్ సైడ్ ఎళ్ళా. లైక్ ఇప్పుడు ఫ్రీలాన్స్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్ అని చెప్పి ఆన్‌లైన్ మార్కెటింగ్స్ ఉన్నాయి. వాటిల్లో కొంచెం ఇన్‌కమ్ అప్పట్లో కొంచెం క్రేజ్ ఉండే 23లో. సో అవి నేర్చుకుందామని అటు సైడ్ 1 ఇయర్ ఫోకస్ పెట్టి దాన్ని నేర్చుకొని దాని త్రూ కొంచెం ఇన్‌కమ్ జనరేట్ చేశాను నేను. 24లో. 24లో మంచిగా వస్తుంది అన్న టైంలో ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యాడు నాకు.
మా చెల్లిది బర్త్డే ఉంది బ్రో, తన ఐస్ వేసేయండి బ్లడ్తో, నాకు బ్లడ్తోనే కావాలి అని అచ్చా! చెప్పి అతను రిక్వెస్ట్ చేశాడు. నేను ఆర్ట్స్ ఆపేసా, మీ అంతట చెయ్యనురా మీరు స్టార్ట్ చేసింది లేదు, కాదు. ఒక కస్టమర్ మీకు కస్టమర్ అడిగింది. నా ప్రీవియస్ ఫాలోవర్ నన్ను అడిగారు. అతను నేను చెయ్యను నాయన నాకు రాదు అంటే అతను రిక్వెస్ట్ చేసాడు, నువ్వు చెయ్యి బ్రో అని చెప్పి ఓకే. కూర్చుండు. సరేరా ట్రై చేద్దాము, బాగా రాకపోతే నన్ను ఏమనొద్దు అన్న. నేను బట్ అలా అనుకోకుండా నేను బాగా చేయలేదు, మస్తు చేసిన. వర్క్ కంప్లీట్ అయిపోయినాక ఫినిషింగ్ చేసి అతను ఫిదా అయ్యిండు. ఆ వీడియో నేను ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నా. ఆ పోస్ట్ చేసిన వీడియో కొంచెం వైరల్ అయింది. లైక్ ఎట్లా అంటే ఒక 10,000 ఫాలోవర్స్ చూసారు, అట్లా రీచ్ అయింది. సో దాని తర్వాత వేరే వాళ్ళు అడగడం, ఇంకో పర్సన్ది ఫేస్ వేసా. ఆ ఫేస్ వీడియో పోస్ట్ చేసేసాక ఓకే ఫేసెస్ కూడా చేస్తున్నావు బ్లడ్ ఆర్ట్తో అని చెప్పి కాంటాక్ట్ అవుతున్నారు. ఆ ప్రాసెస్లో మే 17th మా పేరెంట్స్ యానివర్సరీ ఉంది. సో నాకు థాట్ వచ్చింది, ఇన్ని ఇయర్స్ నుంచి ఆర్ట్స్ చేస్తున్నా కదా, ఎందుకు మా పేరెంట్స్కి చేసి ఇవ్వద్దు. అది జనరల్ పెన్సిల్ స్కెచ్ అయితే నార్మల్ అయిపోతుంది, అవునవును. నిజం. బ్లడ్తో చేస్తా అన్నట్టు ఒక చిన్న థాట్ వచ్చింది. నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ కూడా ఒక సాంగ్ రన్ అవుతుంది. అప్పుడే మనకి ఈ మూవీ వచ్చింది మంజుమేల్ బాయ్స్, ఆ ఆహా! మూవీలో సాంగ్ ఉంది కదా, యాహ్! ఆ సాంగ్ మైండ్లో రన్ అవుతుంది. ఆ సాంగ్ కమల్ హాసన్ ఏమో ప్రేమ కోసం యూజ్ చేశారు ఆ సాంగ్, ఇప్పుడు ఈ మూవీలో ఫ్రెండ్షిప్ కోసం యూజ్ చేశారు ఆ సాంగ్. నేను అదే సాంగ్ లిరిక్స్ని వాడుకొని మా పేరెంట్స్కి ఏమైనా చేయాలి, అది బ్లడ్ ఆర్ట్ అయితే ఎలా ఉంటుంది, ఆ థాట్ ఆఫ్లో నేను బ్లడ్ ఆర్ట్ ఆ రోజే 17th రోజు మార్నింగే రెడీ అయిపోయి బ్లడ్ తీసుకొని ఆ వీడియో షూట్ చేశాడు మా ఫ్రెండ్ ఆకాష్ అని, వాడు హెల్ప్ చేశాడు బాగా. సో ఆ బ్లడ్ తీసుకొని వచ్చి అదే రోజు పెయింటింగ్ చేసి ఈవినింగ్ సర్ప్రైజ్ ఇంట్లో వాళ్ళు చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ వీడియో నేను పోస్ట్ చేశా, అది బూమ్. అసలు మా పేరెంట్స్ రక్తంతో నా మీ రక్తమే, బ్లడ్ తోటి మీ నా బ్లడ్ పేరెంట్స్ పిక్చర్స్ మా వేసారన్నమాట. మమ్మీ చెప్పింది, మా రక్తం రా నువ్వు, మా రక్తంతో మాకే బ్లడ్ వేసావా అని మమ్మీ డైలాగ్ చెప్పింది. అందుకే అలా అంటున్నా, మా పేరెంట్స్ రక్తం నా రక్తం అని అట్లా మిక్స్ అయ్యి చేశా కదా. ఆ వీడియో భూమి ఇచ్చి నాకు 3 million+ వ్యూస్ వెళ్ళినాయి. నైస్. మన తెలంగాణ, ఆంధ్ర, ఓవరాల్ ఇండియాలో చాలా రీచ్ అయింది. ఇంకా అందరు అక్కడ నుంచి ఏ వీడియో పెట్టినా రీచ్ బాగా వస్తుంది. అడుగుతున్నారు ఇంకా మాకు చేసి సో అంటే అలా మీరు అని. బిజీగా ఉన్నారైతే. యా ఇప్పుడైతే ప్రెసెంట్ బిజీ. ఇప్పుడు జూలై కదా, జూలై స్టార్టింగ్లో ఉన్నాం ఇంకా, కానీ ఆర్డర్స్ మొత్తం ఆగస్ట్వి కూడా బుక్ అయిపోయాయి మొత్తం. సో బేసిక్‌గా బ్లడ్ ఆర్ట్ మీరు వేస్తున్నా అని చెప్పారు. అసలు ఈ బ్లడ్ అనేది ఎంత అవసరం? మామూలుగా అయితే బ్లడ్ ఆర్ట్ అనగానే అమ్మో! ఎంత బ్లడ్ ఇవ్వాల్సొస్తుందా అనే ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి. సో ఎంత బ్లడ్ అనేది అవసరం పడుతుంది ఒక బ్లడ్ ఆర్ట్ వేయడానికి? ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్రేమ్ సైజ్ అండ్ ఫోటోలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారని కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను జనరల్గా సింగిల్ పర్సన్ ఉంటే 2 ml బ్లడ్ సరిపోతుంది, A4 సైజ్ ఫ్రేమ్. బ్లడ్ టెస్ట్‌కి ఇస్తాం కదా బ్లడ్. యా ఆ ట్యూబ్స్ ఉంటాయి, ఈడిటిఏ ట్యూబ్ అని ఉంటుంది, K2 ఈడిటిఏ అంటే డై పొటాషియం ఈడిటిఏ అని చెప్పి ఒక సొల్యూషన్ ఉంటుంది ట్యూబ్లో. ఆ సొల్యూషన్ ఏం చేస్తుందంటే మనకి బ్లడ్ క్లాట్ అవ్వకుండా కాపాడుతుంది. ఒక రూమ్ టెంపరేచర్లో 1 వీక్ వరకు బ్లడ్ క్లాట్ అవ్వదు, మంచిగా ఉంటుంది. బట్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 1 month వరకు బ్లడ్ క్లాట్ అవ్వదు. ప్రెజెంట్ నేను రూమ్ టెంపరేచర్లో యూజ్ చేస్తున్నాను. ఇప్పుడే రీసెంట్గా ఫ్రిడ్జ్ తీసుకొచ్చా చిన్నది, సో దాంట్లో స్టోర్ చేసి 1 month వరకు యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో మీరిప్పుడు బ్లడ్ తీసుకొని మీకు ఎలా అప్రోచ్ అవుతారు వీళ్ళు? అంటే వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వాలా మీకు బ్లడ్? అంటే ఎక్కడ అంటే ఇది ప్రాసెస్ ఉంటుంది గదా! యా బ్లడ్ తీసుకోవడం, ఎక్కడ ఇవ్వాలి, ఏంటి, మీకెలా ఇవ్వాలనేది అది కొంచెం చెప్తారా డీటెయిల్స్? యా షూర్. మన లోకల్ హైదరాబాద్, నేను ఉండేది హైదరాబాద్ కోటి దగ్గర నా రూమ్. సో అక్కడికి మన లోకల్ వాళ్ళు అయితే వచ్చి బ్లడ్ ఇస్తున్నారు. కొంతమంది ర్యాపిడో చేస్తున్నారు అంటే రాలేని మీరే వారు. బ్లడ్ తీస్తారా? లేదు నేను తీయకూడదు, అది కొంచెం బయట ఇల్లీగల్ అనమాట. ఓకే. అంటే మనకు అథారిటీ ఉండదు బ్లడ్ తీయడానికి, అచ్చా, కొంచెం ఓకే. టెక్నీషియన్స్ ఉంటారు కదా, అథారిటీ ఉన్న వాళ్ళే అంటే తీయాలి. బ్లడ్ టెస్ట్ ఎక్కడైతే చేస్తారో అక్కడ బ్లడ్ తీసుకొని ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి మీకు ఇస్తారు. అవును, బ్లడ్ బ్యాంక్స్ లేదా ల్యాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళు దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళు తీసిస్తారు శాంపిల్. ఆ శాంపిల్ తీసుకొచ్చి నాకు కొరియర్ చేయొచ్చు. మన లోకల్ వాళ్ళు ర్యాపిడో లాగా చేస్తున్నారు. బయట వాళ్ళు అయితే నాకు కార్గో బస్ ఉంటుంది. అంటే లోకల్ కాకుండా బయట వాళ్ళు లోకల్ కాకుండా బయట వాళ్ళకి కార్గోలో పంపమని చెప్తున్నా. 1 డేలో నాకు బ్లడ్ రీచ్ అయ్యేలాగా కార్గో బసెస్ ఉంటాయి కదా. సో అది బస్ స్టాప్ టు బస్ స్టాప్ వాళ్ళు 1 డేలో రీచ్ అయ్యేలాగా తీసుకొస్తారు. అలా పంపిస్తే నేను ఇక్కడ వెళ్ళి బస్ స్టాప్లో కలెక్ట్ చేసుకుని దాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టేశాను. వాళ్ళకి సర్టన్ డేట్ ఇస్తాను. ఆ డేట్ రోజు వాళ్ళ బ్లడ్తో వాళ్ళ పెయింటింగ్ చేసి వాళ్ళకి మళ్ళీ పంపిస్తాను. ఇప్పుడు బయట వాళ్ళకైతే నేను ఫ్రేమ్స్ లేకుండా పంపిస్తాను. మన లోకల్ వాళ్ళకి ఫ్రేమ్స్ ఇస్తాను. ఇక్కడే కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, ఎందుకంటే బయట వాళ్ళకి ఫ్రేమ్స్ మనం పంపిస్తాం కదా, వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఇష్టం వచ్చినట్టు పారేస్తారు, ఫ్రేమ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని వాళ్ళకి నేను ఓన్లీ పెయింటింగ్ చేసి పంపిస్తాను అని చెప్తా. ఇన్ కేస్ వాళ్ళకి వచ్చే పాసిబిలిటీ ఉంటే వచ్చి తీసుకోండి అని చెప్తా. ఓకే. సో మీరు ఒక పెయింటింగ్ వేయడానికి ఎంత టైం తీసుకుంటారు? A4 సైజ్ సింగిల్ పర్సన్ అయితే నేను 1 డేలో కంప్లీట్ చేసేస్తాను. అంటే నా వర్క్స్ చూస్తే మీరు చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. ఆ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా వేస్తా. డీటెయిల్స్ ఆ చాలా హెయిర్ డీటెయిలింగ్ ఉంటుంది. నేను ఈ చిన్న చూసాను హెయిర్ కదా. ఇలా వస్తే ఆ హెయిర్ని కూడా వేయడానికి నేను ట్రై చేస్తాను. సో అంతలా చేయాలంటే అవర్స్ అండ్ అవర్స్ కూర్చోవాల్సి ఉంటుంది. సో అలా సింగిల్ డేలో ఒకటి కంప్లీట్ చేస్తున్నా ప్రెజెంట్ అయితే. ఓకే. సో కమర్షియల్ పార్ట్‌కి వస్తే అసలు ఎంత, అంటే అఫోర్డబులేనా ఇది? యా చాలా అఫోర్డబుల్. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రైజెస్తో కంపేర్ చేసుకొని వర్క్తో కంపేర్ చేసుకుంటే నా దగ్గర చాలా రీజనబుల్ ఉంది. కస్టమర్స్ చెప్పారు, వేరే ఆర్టిస్టులు కూడా నాకు కాల్ చేశారు. వేరే ఆర్టిస్టులు వాళ్ళు బ్లడ్ ఆర్ట్ చేస్తున్నారు. వాళ్ళు నాకు కాల్ చేసి ఇలా అంటున్నారు, మీరు వర్క్ బాగుంది,
దానికి తగ్గట్టు ప్రైస్ తీసుకోండి. మార్కెట్‌లో ఈ ప్రైస్ ఉంది. నువ్వు ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నావు? నా ఓకే. దగ్గరకి సో వచ్చి వాళ్ళు కస్టమర్లు చెప్తున్నారు అని చెప్తున్నారనమాట. కస్టమర్స్ చెప్తున్నారు. వేరే ఆర్టిస్టులు బ్లడ్ ఆర్ట్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు కూడా నాకు 2, 3 మెంబర్స్ కాల్ చేశారు. ఇట్లా ప్రైస్ కొంచెం పెంచండి. మీరు ఇంత రీజనబుల్‌గా చేస్తే అందరికి మార్కెట్‌లో ఉన్న ప్రైస్‌కి ఇయ్యాలి కదా! అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. ఓకే. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి మీకు? ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని. త్రూ సో ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్ ఏదైనా ఇన్‌స్టాగ్రామ్. వెబ్‌సైట్ అలా ప్రస్తుతానికి లేదా? వెబ్‌సైట్ లాంటివి ఏం లేదు. అంటే ఇది సడెన్‌గా బూమ్ అయింది. 2 అవునవును. వితిన్ మంత్స్ 2 అయితది. మంత్స్ అంటున్నారు కదా! మీకు యాహ్! అనిపిచ్చిందా? నార్మల్ ఆర్ట్ ఎంత కష్టపడ్డా గూడా బ్లడ్ ఆర్ట్‌కి వచ్చిన ఈ ఫేమ్ అవును. ఏదైతే అసలు ఉందో లిటరల్ నేను ఒక నైట్ పడుకునే ముందు ప్రతిరోజు ఆలోచించుకుంటా. అసలు ఎలా ఉండేవాళ్ళం ఇలా ఇప్పుడు సడన్ ఎంత షిఫ్ట్ సంపాదిస్తారు? లక్షల్లో అయిపోయింది. ఉందా ఇన్‌కమ్? అంత లేదు. అంటే ఇప్పుడు నాది రీజనబుల్. నా ప్రైస్ స్టార్టింగ్ 2000 నుంచి ఉంది బ్లడ్ ఆర్ట్స్‌కైతే. దాని నుంచి ఇంక డిపెండ్స్ సో వాళ్ళకి ఎవ్రీ డే వస్తుందన్నమాట మీకు. ఎవ్రీడే ఒకటి కంపల్సరీగా చేస్తున్నా ప్రెజెంట్. అంటే 2 మంత్స్ నుండి అయితే 1 డే కూడా లీవ్ తీసుకోలేదు. ప్రతిరోజు అది రూమ్ ఉంది నాకు. అక్కడికెళ్ళి వర్క్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చి పడుకోవాలి. మళ్ళీ వర్క్ చేయాలి. అదే అవుతుంది 2 మంత్స్ నుండి. ఇప్పుడు మధ్యలో 1 డే గ్యాప్ తీసుకుంటున్నా. సండే గ్యాప్ తీసుకుంటున్నా ఇప్పటి నుండి. సో బేసిక్‌గా పెయింటింగ్స్ అంటే, ఆర్ట్స్ అంటే గూడా బాగా ఏఐ రీప్లేస్ చేసేసింది అన్నిటిని కూడా. ఆల్‌మోస్ట్ బ్లడ్ ఆర్ట్ అనేది కొంచెం రిఫ్రెషింగ్‌గా కొంచెం మంచిగా అనిపించింది. సో నార్మల్ ఆర్ట్‌కి దీనికి డిఫరెన్స్ ఏమంటారు? మీరేం చెప్తారు? ఎగ్జాక్ట్‌లీ. ఏఐ వచ్చేసి ఇప్పుడు ముందు పెన్సిల్ ఆర్ట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు గదా! వాళ్ళని చాలా డౌన్ చేసింది. అండ్ పెయింటింగ్స్‌ని గూడా మనం ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి. ఏఐ ఎగ్జాక్ట్‌లీ మనకు కావాల్సినట్టు తీసి ఇచ్చేస్తుంది. సో దాన్ని ఫ్రేమ్ చేసుకొని పెట్టేసుకుంటున్నారు ఏఐతో. మనకి ఎక్కువ అప్రోచ్ అవ్వట్లేదు. సో నేనేమంటా అంటే ఇప్పుడు ఏఐ రీప్లేస్ చేయంది ఏదైనా ఉంటే ఆర్టిస్ట్‌లో అట్ ప్రెజెంట్ బ్లడ్ ఆర్ట్ అంట. ఎందుకంటే బ్లడ్ ఆర్ట్ ఈస్ ఫిల్డ్ విత్ సో మెనీ ఎమోషన్స్ గదా! అండ్ వాళ్ళ పర్సన్ బ్లడ్ తీసి ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టు చేసేవాళ్ళు గదా! అది ఏఐ చేయలేదు ఇప్పుడైతే. ఏమో ఫ్యూచర్‌లో మళ్ళీ దానికే ఏదైనా వస్తదేమో చెప్పలేము. బట్ అట్ ప్రెజెంట్ ప్రస్తుతానికైతే బ్లడ్ ఆర్ట్‌ని ఏది రీప్లేస్ చేయలేదంటారు. చేయలేదు. ఓన్లీ ఆర్టిస్టే తన ఊహలతో ఇంకేమన్నా అప్‌డేట్ చేయొచ్చు గానీ ఏఐ అయితే రీప్లేస్ చేయలేదు ప్రెజెంట్. సో ఇది ఆర్ట్ అనేది బ్లడ్‌తో వేస్తున్నారు కదా! ఇది ఏమి పాడవడం గాని, ఆర్ట్ పాడవడం అలాంటిదేమన్నా ఉంటుందా? లేదు పాడవదు. మనకి పెయింటింగ్ కంప్లీట్ అయ్యాక నేను పెయింటింగ్ కోసం యూజ్ చేసే పేపర్ గూడా మనకి చాలా థిక్ ఉంటది. ఇప్పుడు జనరల్‌గా మనకి 300 జీఎస్ఎం, 400 జీఎస్ఎం పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ పైన మనము ఎంత యూజ్ చేసిన పెయింటింగ్స్ అది కొంచెం పేపర్ ఇట్లా లావుగా ఉబ్బడం లాగా అవుతది. సో అలా కాకుండా నేను వేరే షీట్ యూజ్ చేస్తా. అది కొంచెం సీక్రెట్ అనుకోండి ఇంగ. ఆ షీట్ పైన మనం చేసామనుకో అసలు పేపర్ పాడవదు. అండ్ వర్క్ కంప్లీట్ అయిపోయాక ఆ బ్లడ్ మొత్తం మనకి ఎండిపోయాక మనం దానిపైన ఒక స్ప్రే చేస్తాం. ఫిక్సాటివ్ స్ప్రే అని చెప్పి ఒక స్ప్రే ఉంటది. ఆ స్ప్రే మనకి లాంగ్ లాస్టింగ్ ఇంగ పెయింటింగ్ పాడవకుండా ఇయర్స్ పాటు ఉంచుతుంది. అండ్ దాంతో పాటు ఫ్రేమ్ కూడా చేసేస్తాం కదా! సో ఇంగ అది ఒక ప్లేస్‌లో పెట్టామంటే అలాగే ఎండిపోతది. ఇంకొంతమంది స్మెల్ వస్తుందా అని కూడా అడిగారు. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! బ్లడ్ అంటే ఒక బ్లడ్ కదా! రకమైన స్మెల్ స్మెల్. వస్తదంటారు. బట్ నేను వేసేటప్పుడు నాకు ఆ స్మెల్ వస్తది. కాబట్టి నేను గ్లౌజెస్ అండ్ మాస్క్ యూజ్ చేసుకుంటా. నా ప్రికాషన్స్ అన్ని తీసుకుంటా. ఎందుకంటే ఏమన్నా అవుతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నేనే అవును. ఇది ఆర్ట్స్‌లో. చాలా ఎంతో అంటే మంది బ్లడ్ బ్లడ్‌తో యూజ్ చేస్తాం మీరు కదా! అవును. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే బ్లడ్‌లోనే కొన్ని ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా గూడా చెప్పలేము. తెలీదు గదా మనకి. నాకసలు బ్లడ్ టచ్ కూడా అవ్వదు నా బాడీకి. అలా ప్రికాషన్స్ తీసుకొనే మీరు చేస్తున్నారన్నమాట కంపల్సరీ మొత్తం. తీసుకోవాలి ప్రికాషన్స్. గ్లౌజెస్ అండ్ మాస్క్ యూజ్ చేస్తాను. బ్లడ్ నా ఒంటికి గాని, నా హ్యాండ్స్‌కి గాని టచ్ అవ్వకుండా చేస్తా పెయింటింగ్. పెయింటింగ్ అయిపోయాక నేను స్ప్రే ఆ ఫ్రేమింగ్ అన్నీ చేసేసాం. దాని తర్వాత స్మెల్ రాదు. ఎందుకంటే మనం స్ప్రే చేస్తాం కదా! ఆ స్ప్రే కూడా కొంచెం స్మెల్‌తో ఉంటది. కొంచెం ఓకే. ఫ్రేగ్రెన్స్ లాగా ఉంటది. ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ లాగా ఉంటది. అది బ్లడ్ స్మెల్‌ని రానివ్వకుండా కాపాడుతది. అండ్ ఇంకోటి మనం రూమ్‌లో పెట్టేసి ఎక్కడో కార్నర్‌లో పెడతాం. అసలు స్మెల్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. మీరన్నారు గదా! బ్లడ్ ఆర్ట్ చేయడానికి ఒకరి ఫేస్ చేయాలి అనంటే ఆల్‌మోస్ట్ 2 ఎంఎల్ వరకు అవుతుంది బ్లడ్ అన్నారు. సో ఇప్పటిదాకా మీరు ఎక్కువగా బ్లడ్ యూజ్ చేసి ఎంత బ్లడ్ యూజ్ చేశారు ఎక్కువగా? అంటే ఒక్క పెయింటింగ్ చేయడానికి? ఎవరిది ఆ పెయింటింగ్? ప్రెజెంట్ అయితే నేను 10 ఎంఎల్ యూజ్ చేశా. సింగిల్ పెయింటింగే సింగిల్ పర్సనే మళ్ళీ. ఎందుకంటే ఆ అంటే ఫోటోలో ఉన్న పెద్ద ఆ! సైజా? పెద్ద సైజ్ A3 సైజ్ అని ఇంత ఉంటది సైజ్. యాహ్! ఆ సైజ్ ఫ్రేమ్‌కొచ్చేసి ఆ ఫోటోలో ఉన్న డీటెయిల్స్‌ని బట్టి బ్లడ్ రిక్వైర్డ్ అయితది. ఇప్పుడు జనరల్‌గా నార్మల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ దాంట్లో ఉంటే మీరేమైనా యాడ్ చేస్తారా? ఏదైనా సొల్యూషన్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం దాన్ని బ్లడ్‌ని కొంచెం ఎన్హాన్స్ ఎక్కువ ఎన్హాన్స్ చేయడం అట్లా? లేదు. అలా ఏజ్ ఏమో ఉన్న ఓన్లీ బ్లడ్‌నే. ఉన్న బ్లడ్‌నే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆర్టిస్ట్‌లు కెమికల్ యూజ్ చేస్తున్నారు దాంట్లో. కెమికల్ యూజ్ చేయడం వల్ల ఏమైతుందంటే ఆ బ్లడ్ ఆర్ట్ ఇప్పుడు బ్లడ్ ఆర్ట్ అన్నప్పుడు బ్లడ్ ఆర్ట్ లానే ఉండాలి కంప్లీట్‌గా. దాంట్లో వేరే కెమికల్స్ యూజ్ చేస్తే అది బ్లడ్ ఆర్ట్ అన్నట్టు రాదు గదా! సో నేను అందుకే ఓన్లీ బ్లడ్డే యూజ్ చేస్తా. మీకు డార్క్‌నెస్ కావాలి అంటే నేను ఒక 2, 3 కోటింగ్స్ చేస్తా. ఇప్పుడు సింగిల్ కోటింగ్‌లో మనకి లైట్ అయిపోతది. సెకండ్ కోటింగ్‌లో ఇంకొంచెం డార్క్ అవుతది. థర్డ్ కోటింగ్‌లో ఇంకా బ్రైట్ అవుతది. నా పెయింటింగ్స్ మీరు చూస్తే అన్ని బ్రైట్‌గా ఉంటాయి. అవునండి. చాలా. దానికి రీజన్ నేను 3 కోటింగ్స్ వేస్తాను. సో అట్లా అందుకే ఎక్కువ టైం పడుతుంది నాకు. సో అట్లా ఒక పెద్ద పెయింటింగ్ చేశా 10 ఎంఎల్‌తో సింగిల్ అమ్మాయి ఫోటో. కాకపోతే ఆమె జ్యువెల్లరీ గాని, డ్రెస్ గాని, ఆ హెయిర్ డీటెయిలింగ్. పార్ట్ ఇంకోటి తను ఫుల్ అది ఫ్లవర్ బొకే దగ్గర నిలబడి ఉంటది.
సో ఆ ఫ్లవర్స్, ఆ ఫ్లవర్ బొకే అన్నీ క్యాప్చర్ సో చేశా ఆ వీళ్ళే పెయింటింగ్‌లో. మీకు ఫోటోస్ ఇస్తూ ఉంటారనమాట. యాహ్! వాళ్ళే ఏ పిక్చర్ కావాలని చెప్తే మీరు దానికి తగ్గట్టుగా ప్రాపర్‌గా దాంట్లో ఏదైతే ఉందో అన్నీ మీరు అండ్ చేసిస్తూ ఉంటారు. సైజ్‌ని బట్టి నేను బ్లడ్ ఎంత అవసరం అవుతదని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా. ఓకే. సో అప్పుడు పెయింటింగ్ అయ్యాక వాళ్ళు వచ్చి తీసుకుంటారు. పెద్ద ఫ్రెండ్స్ అయితే నేను కంపల్సరీ వచ్చి తీసుకోమని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ర్యాపిడోలో కూడా వాళ్ళు అవునవును. తీసుకెళ్ళడం ఇబ్బంది పగిలిపోవడం అవుతది. లాంటివి ఏదన్నా అయింది ఇంతకుముందు పగిలిపోయాయి ఫ్రేమ్స్ కొన్ని. అయ్యో! అందుకనే ఇప్పుడు ఇంత పెద్ద పెయింటింగ్ చేయించి మీరు ఒక ఒక కొంచెం టైం తీసుకొని వచ్చి తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. యాహ్! ట్రూ. సో మీరిందాక మనం మాట్లాడుతూ చెప్పారు సెలబ్రిటీస్‌ని కలిసానని. సోనూ సూద్ గారిని కలిసాను, పెయింటింగ్ ఇచ్చానని చెప్పారు. సో బేసిక్‌గా సోనూ సూద్ గారిని కలవడానికి ఆయన చాలా గ్రేట్ పర్సన్. కలవడానికి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో ఆయనకి పెయింటింగ్ ఇచ్చేటప్పుడు ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా మీకు? అంటే ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎలా అనిపించింది ఆ రోజు మీకు? అతను రిసీవింగే నాకు చాలా పెద్ద మెమరబుల్. ఎందుకంటే నేను ఫస్ట్ పెయింటింగ్ చేశాను. నాకు తన కాంటాక్ట్ వేరే త్రూ దొరికింది. సో నేను పెయింటింగ్ కంప్లీట్ చేశా. ఫస్ట్ నేను మైక్రో ఆర్ట్ చేశా. పెన్సిల్ పైన అతని నేమ్ కార్వింగ్ చేశాను. అదే సేమ్ పెన్సిల్ యూజ్ చేసి పెయింటింగ్ ఆయన పెన్సిల్ స్కెచ్ వేశాను. సో ఆ ఫ్రేమ్ చేసి నేను అతనికి వీడియో షేర్ చేశా సార్‌కి. సో తను చూసి రియాక్ట్ అయ్యి బావుందని చెప్పి తను ఇప్పుడు ప్రెజెంట్ నేను హైదరాబాద్‌లో లేను. హైదరాబాద్‌కి వచ్చే ముందు ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు. ఇంగ అయిపోయిందిరా ఇది కాదు ఇంగా ఇవ్వడం, కలవడం కాదు అనుకున్నా నేను ఓకే. పర్సనల్‌గా. బట్ తను గుర్తుపెట్టుకొని ఎంతో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా నన్ను నిజంగానే. గుర్తుపెట్టుకొని నాకు మెసేజ్ వచ్చింది. తన వావ్! పిఏ దగ్గర నుంచి మెసేజ్ వచ్చి ఇట్లా నేను 27థ్ రోజు సర్టెన్ మంత్‌లో వస్తున్నాను. అక్కడికొచ్చి కలవండి అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. నేను షాక్ అసలు లిటరల్లీ. అసలు ఆ రోజు కోసం డైలీ వెయిట్ చేసి ఎళ్లి కలిసా. అతను కూడా యాహ్! నీకు చెప్పినా కదా అని చెప్పి రియాక్ట్ అయ్యారు. ఇంకోటి మళ్ళీ కాంటాక్ట్ అవుతానని కూడా చెప్పారు. సో అట్లా. ఇంక దాని తర్వాత వాళ్ళ పిఏ దగ్గర నుంచి ఇంకొక ఆర్డర్ వచ్చింది. అది చేసి ఇచ్చాను. వావ్! సూపర్బ్. సో సోనూ సూద్ గారు కాకుండా ఇంకా ఎవరైనా సెలబ్రిటీస్‌ని అప్రోచ్ అయ్యారా మీరు? మన తెలుగులో చాలా మందిని కలిసాను. లైక్ అనుపమ, ఇప్పుడు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ గానీ, ఇట్లా చాలా మందిని కలిసా. లైక్ కౌంట్ లేదు. అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫర్ ప్రమోషన్ అండ్ వాళ్ళకి గూడా మన ఇష్టంతో ఇస్తాం గదా! ఇప్పుడు అందరికీ ఇవ్వలేము. మనకి నచ్చి వాళ్ళ యాక్టింగ్ నచ్చో, వాళ్ళ సింగింగ్ నచ్చో ఇస్తాం. ఓకే. సోనూ సూద్ గారినైతే మీరు బ్లడ్ ఆర్ట్ కాకుండా పెయింటింగ్ ఇచ్చారు కాబట్టి. ఓన్లీ ఓకే. పెన్సిల్ స్కెచ్ ఇచ్చాను. సో అట్లా మీరు గిఫ్ట్ చేసింది మీ పేరెంట్స్‌కి మాత్రమే. నేను గిఫ్ట్ చేసింది బ్లడ్ ఆర్ట్ అయితే ఓన్లీ నా పేరెంట్స్‌కే. మళ్ళీ ఇంకెవరికీ చెయ్యను గూడా. ఎందుకంటే మన ఓకే. బ్లడ్‌తో ఇస్తున్నామంటే అది అవునవును. ఇట్ మన షుడ్ బి మెమరబుల్ అండ్ సో మెమరబుల్. ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. ఆ బ్లడ్ రిలేషన్ కానివ్వండి, అవును. ఇంకా ఎక్స్‌టెండ్ లవ్, ఎఫెక్షన్ ఉంటే గాని అలా చేయలేము ఎవరి కోసం పడితే అవును. వాళ్ళ కోసం అలా. దట్స్ ట్రూ. సో బేసిక్‌గా క్రియేటివ్ థింగ్స్‌కి చాలా తక్కువ ఉంటుంది ఎంకరేజ్‌మెంట్ ఫ్యామిలీ తరపు నుంచి. సో మీకెలా ఉంటుంది ఎంకరేజ్‌మెంట్ కానీ, మీకు సపోర్టివ్‌నెస్ గాని పేరెంట్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏ విధంగా ఉంటుంది? నాకు పేరెంట్స్ దగ్గర నుంచి చాలా సపోర్ట్ ఉంది. ఎందుకంటే నేను బీటెక్ కంప్లీట్ అయినాక 1 ఇయర్ వరకు నేను ఏ జాబ్ చేయలేదు, ఏమి చేయలేదు. ఓన్లీ మార్కెటింగ్‌లో ఫోకస్ చేశా అని చెప్పా కదా! అటు సైడ్ ఫోకస్ పెట్టి నేను ఇంట్లో చెప్తూ ఉన్నా. లైక్ ఇలా చేస్తున్నా ఒకటి నాకు టైం కావాలని చెప్తే వాళ్ళు మా డ్యాడీ ఒకటే మాట అంటాడు. "నువ్వు ఏమన్నా చేసుకో. నువ్వు ఏం చేసినా మంచికే అని చెప్పి నేను నమ్ముతా. చేసుకో, టైం తీసుకో, బాగా చెయ్యి" అని చెప్పి మీరు ఇంట్లో ఒక్కళ్ళేనా అబ్బాయి? సపోర్ట్. నేను, మా చెల్లి. మా చెల్లి కూడా తనకి కూడా ఆర్ట్స్ నేను నేర్పించాను. తను కూడా ఆర్ట్స్ చేస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు నాతో పాటు వచ్చి నాకు సపోర్ట్ చేస్తుంది. తను లైక్ అవుట్‌లైన్స్ ఏయడం కానీ, ఆ ఫ్రేమింగ్ చేయడం కానీ ఇద్దరం కలిసి చేస్తున్నాం ప్రెజెంట్. పేరెంట్స్ కాకుండా నాకు బయట అంటే ఇంగా మా కజిన్ గోపాల్ అన్న అని ఉన్నారు. తను ఫుల్ సపోర్ట్ నాకు. "నువ్వు ఏమన్నా చెయ్యి నేను చూసుకుంటా" అన్నట్టుంటాడు. ఆయనకి నేను థాంక్‌ఫుల్ ఉండాలి. బేసిక్‌గా ఆర్టిస్టిక్ లైఫ్ ఎలా ఉంటుంది? చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. అంటే వీళ్ళకి ఎర్నింగ్ ఉంటుందా? లేదా? ఏ విధంగా ఉంటుంది? మోర్ దాన్ ఎర్నింగ్ స్ట్రగులే ఎక్కువగా ఉంటుంది. అవును. సో మా స్ట్రగుల్ పార్ట్ అయితే చాలా ఆ ఉంటది. మోటివేషన్ ఎలా వస్తుంది? ఎవ్రీడే అంటే అలుపు లేకుండా ఒక రోజు కోసం మనం వెయిట్ చేస్తూ, పని చేస్తూ ఉండాలి ఆ సక్సెస్ కోసం అనేది. అవును. యాహ్! అది ఎప్పుడొస్తదో తెలీదు. ఇప్పుడు మీకంటూ 2 మంత్స్ ముందు మీకు సడెన్‌గా ఒక పర్సన్ ఇలా అడగడం వల్ల మీకు కొంచెం సక్సెస్ వచ్చిందని చెప్పుకోవచ్చు మీ అవును. ప్రొఫెషన్‌లో. సో, అలాగా అంతకుముందు అంటే మీరు పెయింటింగ్స్ వేస్తూ ఏదో ఒకటి చూస్తూ పుష్ చేసుకునేవాళ్ళు కదా మిమ్మల్ని మీరు. ఎలా పుష్ చేసుకుంటారు? ఎలా మోటివేట్ అవుతూ ఉంటారు జనరల్లీ? నాకు ప్రెజెంట్ మోటివేషన్ అంటే వర్క్ పరంగా మా మదర్. తను మార్నింగ్ ఏది ఉన్నా, ఏది లేకపోయినా మార్నింగ్ 6కి లెగడము, ఇంట్లో వర్క్స్ చేయడము, మళ్ళీ తను జాబ్ చేస్తది. జాబ్ అయిపోయాక మళ్ళీ వచ్చి ఇంట్లో వంటలు నైట్ వరకి డే నుంచి నైట్ వరకి అసలు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తది. సో, తనంత వర్క్ చేస్తుంది. మనం కూడా వర్క్ పైన అంత ఫోకస్ పెడితే ఒకే పని పైన సక్సెస్ వస్తది అని చెప్పి ఒక చిన్న నమ్మకం నాకు స్టార్టింగ్ నుండి. సో, అట్లా వర్క్ మోటివేషన్ మా మదర్ దగ్గర నుంచి తీసుకున్నా. అండ్ ఇన్‌స్పిరేషన్ మా డ్యాడీ. మా డ్యాడీ కూడా ఎప్పుడు ఒక పని చేసేవాడు కాదు. ఏదో ఒకటి చేయాలి కంపల్సరీగా సెట్ అవ్వాలి అన్నట్టు. ఒకరి కింద జాబ్ చేయాలి
చేయాలి, ఎవరి కింద పని చేయాలి అన్నట్టు చూసేవాడు కాదు. నీ సొంతంగా చెయ్యి ఏదన్నా, దానివల్ల నీకు ఒక పేరు వస్తుంది, దానివల్ల నీకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అన్నట్టు చూసేవాళ్ళు. అట్లా మా పేరెంట్సే నా మోటివేషన్, నా ఇన్స్పిరేషన్. సో వాళ్ళ వర్క్ చూసి నేను కూడా వర్క్ చేస్తూ నాకు నమ్మకం ఉండేది ఏదో ఒక రోజు అవుతాము అన్నట్టు కష్టపడుతూ వచ్చా. ఒక్కరోజు కూడా లీవ్ తీసుకునేది లేదు. డైలీ వెళ్ళాలి, వర్క్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ప్రమోషన్ చేయాలి, ఆర్ట్ని కొంచెం ప్రమోట్ దీన్ని చేయాలన్నట్టు ఎలా చూసా. ప్రమోషన్స్ చేయొచ్చు, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని మీద వర్క్ చేశారు మీరు బాగా అవును. అయితే. ప్రెజెంట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ త్రూ చాలా రీచ్ వస్తుంది అందరికి. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని మంచి వీడియోస్ మేక్ చేసి పెట్టామనుకోండి, ఒకటి లేదన్నా ఒకటన్నా రీచ్ అవుతది. మీకు ఏమైనా బట్ టీమ్ ఉన్నారా లేదా మీరు ఒక్కళ్ళేనా? లేదు, నేను చెల్లి నా వీడియోస్ కొన్ని తను వీడియోస్ షూట్ చేయడం గానీ అలా చెల్లి హెల్ప్ చేస్తుంది. సో ఫ్యామిలీయే చేసుకుంటున్నాం మొత్తం ప్రెజెంట్. ఓకే. అండ్ నాకు స్టూడియో పెట్టండి మీరు అని ఫ్రెండ్స్ వాళ్ళందరూ సజెస్ట్ చేస్తున్నారు. బట్ ప్రెజెంట్ అయితే స్టూడియో రిక్వైర్మెంట్ లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్టూడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి, ప్రమోషన్ చేయడము, ఆర్డర్స్ ఎక్కువ రావడము, కస్టమర్స్ని గ్రాబ్ చేయడానికి స్టూడియో పెడతారు. మనకి ఇప్పుడు ఆన్లైన్లో రీచ్ వచ్చి చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. సో ఉన్న రూమ్లోనే వర్క్ చేసుకుందాం అన్నట్టు నేను స్టూడియో ప్లానింగ్ అయితే ఏం లేదు. అందరూ అలా అనుకుంటున్నారు, మీ స్టూడియోకి వస్తా బ్రో, నెంబర్ ఇవ్వండి, మీ లొకేషన్ ఓకే, పెట్టండి అంటున్నారు. చూస్తాం అన్నట్టు. స్టూడియో ఏం ప్రస్తుతానికి లేదు, ఇంట్లో. ఒక రూమ్ ఉంది నాకు సపరేట్గా, ఫ్యామిలీది కాకుండా. ఆ రూమ్లో పెయింటింగ్స్ అన్ని పెట్టేసి ఉంటాయి, వాళ్ళు రావచ్చు. బట్ అఫీషియల్ స్టూడియో అయితే లేదు. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ బ్లడ్ ఆర్ట్ గురించి తెలుసుకోవడం కానివ్వండి. ఇట్స్ సో స్పెషల్ కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ ది పీపుల్. అవును. వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి గిఫ్ట్ ఇస్తారు, ఎంత స్పెషల్ అయితే వాళ్ళ బ్లడ్ తీసి దాంతో ఆర్ట్ వేయించిస్తారు. అవును. అండ్ మీరు కూడా చాలా కష్టపడి చాలా ఇష్టంగా ఆర్ట్స్ వేస్తున్నారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ అండ్ కంగ్రాచులేషన్స్, మంచి సక్సెస్ వస్తుంది. Thank సో you so మీరు ఈ much. సందర్భంగా మా ఆర్టీ ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలి బ్లడ్ ఆర్ట్ గురించి అని అంటే మీ గురించి బ్లడ్ ఆర్ట్ గురించి చెప్పొచ్చు. బ్లడ్ ఆర్ట్ అనేది ఒక ఎమోషనల్ బాండ్ అండి. అది నాకు ఒక 2, 3 కస్టమర్స్ వచ్చారు. ఎలా అంటే, ఒక పర్సన్ వాళ్ళ బేబీ పుట్టింది, 1 మంత్‌కే చనిపోయింది. సో తన మెమరబుల్‌గా నా బ్లడ్‌తో నా బేబీ ఆర్ట్ వేసి ఇయ్యండి అని చెప్పి అడిగారు. అలా ఒక ఎమోషనల్ బాండ్ ఉంటది. అండ్ ఇప్పుడు ఒక పర్సన్ తన లైఫ్ లాంగ్, ఒక అమ్మాయి లైఫ్ లాంగ్ నాతో ఉండాలి అనుకున్నారు. రిలేషన్‌షిప్‌లోకెళ్లారు. బట్ అనుకోకుండా ఫ్యామిలీ కారణాలు, ఏదో కారణాల వల్ల బ్రేక్ అయింది రిలేషన్‌షిప్. కానీ మెమరబుల్‌గా ఉండాలని చెప్పి తను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ది పెయింటింగ్ చేసి ఇచ్చాడు. లాస్ట్ గిఫ్ట్ అంట. నేను ఫస్ట్ గిఫ్ట్స్ అని విన్నాం గానీ, ఇది లాస్ట్ గిఫ్ట్ అంట వాళ్ళ రిలేషన్‌షిప్‌లో. ఇట్లా కొన్ని ఎమోషన్స్‌తో ఫిల్డ్ ఉంటది బ్లడ్ ఆర్ట్ అనేది. సో మీరు కొంచెం టైం ఇయ్యండి, బట్ కంపల్సరీ చేయించుకోండి. నేను చేసిస్తా మీకు. టైం పడతది, బట్ మెమరబుల్‌గా లైఫ్ లాంగ్ ఉంటది మీకు. సో ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనేది కూడా చెప్పండి వాళ్ళకి. అంటే మీ ఇన్స్టా ఐడి కానీ. నా ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసి ఆర్ట్ మేకర్ అనిల్ అని ఉంటది. నో గ్యాప్స్, కంటిన్యూ ఆర్ట్ మేకర్ అనిల్ అని ఉంటది. అండ్ నా మొబైల్ నెంబర్ 9550112527. మీరు ఈ నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. చూసారు కదా ఇవాల్టి ఇంటర్వ్యూ. సో బ్లడ్ ఆర్ట్ గురించి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది, నాకు కూడా కొత్తగా అనిపించింది బ్లడ్ ఆర్ట్ అనేది. సో ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.